ఈ 10 సంవత్సరాల పాటు నేను అనుభవించినటువంటి కష్టాలేనండి, నష్టాలేనండి, మరి అనేకమైన నేను ఒక్కటి ఆశించినటువంటి లక్ష్యం నెరవేరేటంత వరకు విశ్రమించేవాడిని. నాకు మీలో ఎవరికైనా తెలుసా నా క్వాలిఫికేషన్ ఏంటో మీకు తెలుసా? ఎవరికైనా నా క్వాలిఫికేషన్ అసలు ఏమీ లేదు, 0. జీరో క్వాలిఫికేషన్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. కేవలం పట్టుదల, డిసిప్లైన్, హార్డ్ వర్క్, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వెనుకబడినటువంటి జిల్లాలో మంచి ఎడ్యుకేషన్ని అందించాలి అనే తపనతో మా మిస్సెస్తో పాటు నాకు ఉద్యోగం ఇస్తానన్నా కూడా, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానన్నా కూడా అది విడిచిపెట్టి ఈ రంగమే నాకు ఇష్టమని చెప్పిన వాడిని నేనే. 10 మంది ఉపాధ్యాయులకు సంకల్పంతో నా ఇస్తానన్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాను. ఈనాడు మా మిస్సెస్ ఉద్యోగం చేసింది, 8 సంవత్సరాలు అయింది, రిటైర్డ్ అయింది. మరి ఆమె కంటే నా వయసు పెద్దది కాబట్టి దాదాపు ఆమె కంటే నేను ఇంకా 10 సంవత్సరాలలో రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చోవలసిన వాడిని. ఆమె 8 సంవత్సరాలు అయ్యి రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చుంది. నేను 10 సంవత్సరాలు ముందు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చోవలసిన. మరి ఇవాళ ఎందుకు ఇది ఎంత సంపడం అంటే నా లక్ష్యం. నేను చదువుకోలేదు. ఈ సంవత్సరం 500 మంది స్టూడెంట్, ఒకనొకప్పుడు 800. మీకు తెలుసు 3 సెక్షన్లు. మరి ఇవాళ ఓన్లీ 1, 40 మంది పిల్లలు. ఆనాడు ఉన్నటువంటి పట్టుదల, కృషి ఈనాడు నాలో ఉన్నాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాను. ఇవాళ మీ ముందు చెబుతున్నా, వీటన్నిటినీ తట్టుకునే శక్తి ఇవాళ నా వయసు 66 సంవత్సరాలు. కానీ ఇంకా తట్టుకునే శక్తి ఒక పక్కన తల్లిదండ్రులు, ఒక పక్కన ఉపాధ్యాయుల యొక్క మరి సమస్యలు, ఓ పక్కన విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్, మంచి విద్యని అందించలేకపోతున్నామనే తపన, పోరాటం. నేను వస్తూనే ఉంటేనే బెల్లపల్లికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేది. ఓకే, మీ అందరి యొక్క శ్రేయస్సు కోసం, మీ యొక్క శ్రేయస్సు కోసం కష్టపడ్డాం. వచ్చిన ఫీజులో నుంచే మీ తల్లిదండ్రులు చెల్లించినటువంటి ఫీజులో టీచర్లకి మెయింటెనెన్స్. అయితే మేము ఒక్కటి, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీ యొక్క సంక్షేమం కోసం, మీ యొక్క ఆర్థిక వనరుల కోసం, సదుపాయాల కోసం ఇవాళ ఈ స్థితిలో ఉన్నటువంటి బిల్డింగ్ మీరు చూస్తున్నారంటే కేవలం మీ తల్లిదండ్రులు నిర్మించిన. ఈ పక్కన ఉన్నటువంటి ఆట స్థలం మీ యొక్క తల్లిదండ్రులు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ 26 లక్షలకి ఈ పాఠశాల అమ్మి వేద్దాం. ఇంకా 8 లక్షల అప్పు, ఇంకా 8 లక్షలు. అది ఎలా తీర్చాలి అనేది ఇందాక ఈ జమాన్ సార్ అన్నారు.
ఆ సార్ యొక్క బాధ నా ఒక్కడికి అర్థం. అయితే ఆ కొన్నటువంటి వాళ్ళకి పాఠశాల నిర్వహణ వాళ్ళు ముందుకు రావటం లేదు. నిర్వహించుకునే బాధ్యత వాళ్ళదే కదా, వాళ్ళు ముందుకు రావటం. ఇప్పుడు నేనేం చేయను, నా పరిస్థితి ఏమిటి అనేటటువంటి సందిగ్ధం తపన. ఇక ఆరోగ్యాలు అంటే 66 సంవత్సరాలు వృద్ధుడి, అదే ఆరోగ్యం మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. మా మిసెస్ ఆరోగ్యం అంత తర్వాత నా కొడుక్కి ఫిట్స్ ఎప్పుడు పడిపోతాడో ఎప్పుడు లేపుతాడో నాకు తెలియదు, వానికే తెలియదు. ఇది నా యొక్క కుటుంబం. అయినా ఇప్పటికీ కూడా పిల్లల యొక్క సంక్షేమం, నేను ఏనాడు పిల్లలు కావాలని నేను ఆ పిల్లలకు మంచి నాణ్యమైన విద్య, నేను వాళ్ళు ఉత్తమ పొందని ఏ ప్రొద్దున ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అలాన వాణిని కేంద్రం. ఇప్పుడు మీరందరూ అన్నట్టుగా వాణిని కేంద్రం చదివే మాకు ఈనాడు ఉపయోగపడి. వాళ్ళ అమెరికాలో ఉన్నారు ఈ వాణిని కేంద్రం, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దేశాలు మీ హైదరాబాద్ లాంటి చెప్పక్కర్లేదు చాలా మంది. కాబట్టి ఇంతమంది విద్యని నిలబెట్టి అదే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ఉపాధ్యాయులు అన్నారే, ఇక్కడ నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, ఇక్కడ నేర్చుకున్నటువంటి అలవాట్లు మేము బయటికి వెళ్ళేది అదే నేను కోరుకుంటున్నాను. నా యొక్క లక్ష్యం ఇదే, ఈ 3 పదాలే. అందుకే తృప్తికరమైనటువంటి విద్య మిమ్మల్ని ఉన్నత స్థానాలకి మీరు ఇంకా మెరుగైనటువంటి స్థానాలు పొందాలి, మంచి స్థానాలు, మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలి. ఇప్పుడు తెలిసిందా మీ తల్లిదండ్రులకి ఆ యొక్క అభినందనలు ఆశిస్తుంది. అది నాడు నేను ఎక్కువ మంది తల్లిదండ్రులు కొద్దిసార్లు కానీ స్థానం లేనప్పుడు ఉండలేం కదా. అది కాబట్టి మీకు వచ్చేటటువంటి అవకాశాలు, మీకున్నటువంటి చదువు మంచిగా శ్రమించి ఇద్దరిని కూడా ఒకసారి ఆశీర్వాదంతో, ఆశీస్సులతో, దీవెనలతో అవకాశం నాకు దొరికింది కానీ